స్వతంత్ర భారతదేశంలో విలీనం కాకముందు స్వతంత్ర సంస్థానాలు చిన్న రాజ్యాలకు రాజులుగా చెలామణి అయ్యారు. టర్కీ నుంచి, పర్షియా నుంచి ముస్లిం రాజులు దండెత్తి రావడం భారతదేశం సుభిక్షంగా పంటలు, బంగారు విలువగల సారవంతమైన భూమి, ఏ రకమైన పంటలకైనా అనువైన పుణ్యభూమిగా భాసిల్లింది. భారతదేశంలో బంగారం, వెండి, వజ్రాలు, మణులు అత్యంత విలువైన వ్యాపారాలు జరుగుతుండేవి. కారణం, అనాదిగా భారతదేశంలో రాజులు, రాజకుటుంబాలు, సామాన్యులు కూడా బంగారాన్ని ఆభూషణంగా విరివిగా వాడుకలోకి తెచ్చుకున్నారు. అందుకే వివిధ దేశాల్లోని సాంప్రదాయాలు, సభ్యత గమనిస్తే భారత్లో బంగారం వాడకం ఎక్కువే. క్రమేపీ చిన్న చిన్న కూటములుగా, రాజ్యాలుగా సంస్థానాలు రద్దు చేసి బ్రిటిష్ వారి నక్కజిత్తుల ఆలోచనలతో భారత్లోకి అడుగుపెట్టి వారి అధికారం, పరిపాలనను కొనసాగించారు. అప్పుడు సామంత రాజులు, సంస్థానాలు, రాజులు లొంగిపోవడం, బ్రిటిష్ వారి అలవాట్లు, వారి సాంప్రదాయాలకు మడుగులొత్తి పబ్బం గడుపుకున్న సామంతులు, రాజులు పరిస్థితి ఇప్పటికీ గమనిస్తే తెలుస్తుంది. కారణం, అధికారం ఉంటే చాలు అనే విధంగా వ్యవహరించినందుకే ఇప్పటికీ చిన్న చిన్న తెగలుగా వివిధ రాష్ట్రాలలో ఉన్నవారు వారి ఉనికి, వారి వేష భాషలు, వారి స్వతంత్రం, వారి హక్కు పోతుందనే అనుమానంతో ఇప్పటికీ భారత్లో విలీనం అయినా తుపాకులు, బాంబులు పట్టుకొని హింసలో వారి జీవితాలు గడుపుతున్న విషయం ఇప్పటికీ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలలో కనిపిస్తుంది. అగ్నికి ఆజ్యం పోయడంలో అమెరికాను మించిన దేశం ఉండకపోవచ్చు, కానీ భారత్లో ఇప్పటికీ జార్జ్ సోరస్ అనే ప్రపంచ బడా వ్యాపారవేత్త పనే ఆజ్యం పోయడం. ఇప్పుడు మణిపూర్లో ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ మీదే కాల్పులు జరిపిన సంఘటనతో దేశం ఉలిక్కిపడింది. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ నుండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితమే వర్షాలు వల్ల వరదలు రావడం, సుమారు 20,000 వరకు కుటుంబాలు నిరాశ్రయులైన ఆ రాష్ట్ర ప్రజలు, అది మరవక ముందే మణిపూర్లోని జరిబామ్ జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. ఈ దాడికి కుకీ మిలిటెంట్లు పనిగా భద్రతా దళాలు గుర్తించాయని తెలుస్తుంది. రోజు ఎక్కడో ఏదో కారణంతో బాంబులు వేయడం, హత్యలు చేయడంతో ప్రజలు వలసపోతున్న విషయం అక్కడ ఇప్పుడు చాలా దీనస్థితి ఏర్పడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేటట్టుగా ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. మణిపూర్ ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత ఇవన్నీ జరుగుతాయని